మొన్న ఒకతను వచ్చి చెప్తున్నాడు, మా అబ్బాయి చాలా ఇన్నోసెంట్. అబ్బాయి హీఈస్ అ క్లాస్ టాపర్. హీఈస్ ఇన్ హిస్ 12th క్లాస్. అతను ఒక అక్యూజ్డ్ కింద ఒక హర్యానాలో కేసు రిజిస్టర్ అయింది అతని పైన. అయ్యో! అది చేసింది ఏంటి అంటే ఒక గేమ్ ఆడాడు. ఆ గేమ్ లో కొంత నువ్వు విన్ అయితే ప్రైజ్ వస్తుంది, ప్రైజ్ మనీ వస్తుంది అన్నారు కదా, అట్లా అతనికి వచ్చింది మహా 1500 ఆ ప్రైజ్ మనీ అనేది. దానికి ఇతను ఒక అక్యూజ్డ్ కింద అయిపోయాడు, బికాస్ దట్ వాజ్ అ ఫ్రాడ్, దట్ వాజ్ అ సైబర్ ఫ్రాడ్. అండ్ ఇన్నోసెంట్లీ దిస్ బాయ్ గాట్ ఇన్ టు దాట్. అండ్ ఆ తండ్రి ఇప్పుడు వచ్చి అడుగుతున్నాడు ఏం చేయాలి, ఇక్కడ హైదరాబాద్ పిల్లోడు, కానీ కేసు రిజిస్టర్ అయింది హర్యానాలో. ఓ మై గాడ్! వాళ్ళు పోలీసు వచ్చి రమ్మంటున్నారు ఫోన్ చేసి అని చెప్పి అడిగాడు అనమాట. సో వాళ్ళతో మాట్లాడండి అంటే వాళ్ళతో అసలు యాక్చువల్గా ఏం జరిగింది అని కనుక్కుంటే, పలాని గేమ్ ఇట్ ఈస్ ఎ ఫ్రాడ్ మేడం అండ్ దిస్ బాయ్ హ్యాస్ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్ అంటున్నారు. అంటే వీడేమో ఓన్లీ ఆడాను అని చెప్తున్నాడు. హీఈస్ ఇన్నోసెంట్ 12th క్లాస్ స్టూడెంట్ హూ గాట్ ఇన్ టు దట్. సో అట్లాంటివి కొన్ని నిజంగా బాధ అనిపిస్తుంది. అంటే ఇన్నోసెంట్గా పిల్లలు ట్రాప్ అయిపోవడము. మోర్ ఓవర్ ఇంకొకటి డిస్టర్బింగ్ ఏంటి అంటే, వీఆర్ సో మచ్ ఇన్ టు యూసేజ్ ఆఫ్ ది స్మార్ట్ ఫోన్స్. మన పిల్లల చేతికి ఇచ్చేయడము, పిల్లలు చేస్తుంటే మనం సంబరపడ్డాము వాళ్ళు చాలా గొప్పగా చేస్తున్నారు అని. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ నీడ్ టు సీ, మానిటర్ అండ్ సీ హౌ దే ఆర్ గోయింగ్ అండ్ into what type of troubles and problems they are getting into అనేది. సో దీస్ టూ ఆర్ రియలీ డిస్టర్బింగ్. ఇప్పుడైతే మిగతా కేసులు అయితే కామన్గా జరుగుతున్నాయి, అవి కూడా అరికట్టాలి, ఎందుకంటే మనుషుల్లో అవగాహన పెరగాలి. దోస్ ఆర్ ఇండివిజువల్ గా జరిగే అఫెన్సెస్. ఈ ఆర్గనైజ్డ్ గా జరిగే వాటిని మాత్రం ఖచ్చితంగా కర్బ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఇప్పుడు ఇదేంటంటే చాలా ఈజీగా వర్నరబుల్ ఉన్నాం బికాస్ ఆఫ్ ది టెక్నాలజీ. సో దీన్ని కౌంటర్ చేయడానికి ఎవ్రీబడి హ్యాస్ టు బి మేడ్ అవేర్ ఆఫ్ ద టెక్నాలజీ అండ్ పేరెంట్స్ కి కూడా అవేర్నెస్ ఇవ్వడము. ఆ పిల్లలు ఆడుతా ఏదైనా నొక్కేసినా అని కూడా ఒక దీంట్లోకి ఎంటర్ అయిపోవడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే మీ ఉద్దేశ ప్రకారం యాజ్ అ డిపార్ట్మెంటల్ పర్సన్ గా పేరెంట్స్ కి మీరు ఏం చెప్తారు? అంటే ఇంటర్మీడియట్ అయ్యేంత వరకు ఇప్పుడు మీరు చెప్పిన అబ్బాయి కూడా ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లాడు కదా, సో దీన్ని బట్టి ఏది టచ్ చేయాలి, ఏది టచ్ చేయొద్దు, అసలు ఏ ఏజ్ కి మనం వాళ్ళకి ఒక ఫోన్ ప్రొవైడ్ చేయాలంటే మీరు ఏం అడ్వైస్ చేస్తారు? యాక్చువల్ గా ఫోన్లు ఆడడానికి, అనవసరమైన వాటికి వాడడానికి కాదు అది. దట్ ఈస్ ఫర్ అట్లీస్ట్ టు నో వేర్ యు ఆర్, వెదర్ యు ఆర్ సేఫ్ ఆర్ నో, లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా పంపించడానికి. ఆఫ్ కోర్స్ టెక్నాలజీ ఉంది కాబట్టి ఇట్ హాస్ ఆల్సో బికమ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ వాట్ ఎవర్. బట్ ఎవ్రీబడి, అంటే నేను అదే అంటున్నాను, తల్లిదండ్రులు సూపర్వైజ్ చేయగలగాలి. తల్లిదండ్రులే ఫోన్ పట్టుకొని కూర్చొని ఆ ఒక్క హాల్లో నలుగురు 4 ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నారు. ఎప్పుడు మాట్లాడుతున్నారు, ఏది మంచి చెప్పగలుగుతున్నారు పిల్లలకి? ఇది వాడండి, ఇది వాడద్దు, ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని చెప్పే టైం తల్లిదండ్రులకు లేదు. ఉన్న కొంచెం టైంలో కూడా మొబైల్ ఫోన్కి వీళ్ళే కేటాయిస్తున్నారు. సో అట్లాంటప్పుడు మరి పిల్లలు ఏం నేర్చుకుంటారు? తల్లిదండ్రులను చూసి వాళ్ళు ఫోన్ పట్టుకున్నారు, వీళ్ళు ఫోన్ పట్టుకుంటున్నారు. వీళ్ళకి ఏం చూడాలో, ఏం చూడకూడదో, ఏం చేయాలో తెలియనప్పుడు ఒకరు గైడ్ చేయగలగాలి. రెండోది, ఎంత అవసరం ఉంది, వెదర్ దే ఆర్ రియలీ యూస్ఫుల్ ఫర్ యువర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్ ఫర్ ఎనీ అదర్ పర్పస్. దాన్ని బట్టి మనం ఆ లెవెల్ ఆఫ్, బికాస్ వీ హ్యావ్ మనీ, బికాస్ వీ కెన్ అఫోర్డ్, నాకు ఐఫోన్ అంటే ఐఫోన్ కావాలి, అవసరం ఉందా లేదా కూడా చూడట్లేదు. సో దట్ రియలీ స్పాయిల్స్ ఆర్ యంగర్ జనరేషన్. వీళ్ళు చదువుకోవడానికి బయటకు వెళ్ళినా ఇంటికి వచ్చినప్పుడు పేరెంట్స్ జాబ్స్ లో ఉండడం వల్ల ఇంట్లో ఎవరు లేకపోయినా కమ్యూనికేషన్ గురించి యాక్చువల్లీ పేరెంట్స్ ఇచ్చేది ఫస్ట్ ప్రయారిటీ దానికే ఇస్తారు. కానీ దాని గురించి స్మార్ట్ ఫోన్స్ కాకుండా మామూలు ఫోన్స్ సరిపోయి ఉండేది. ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం ఆ గేమ్స్ ఏంటి మ్యామ్? యాక్చువల్లీ ఎనీ పర్టికులర్ నేమ్ ఆన్ ఇట్? యాక్చువల్లీ ఏదైనా నేమ్స్ ఉన్నాయా? There are so many games అని చెప్తున్నారు. I don't know what those games are also actually. అంటే లైక్ యూ గాట్ లక్కీ డ్రా అని చెప్పి, ఈవెన్ హెల్త్ ఇన్సూరెన్సెస్ పేర్ల మీద, హాస్పిటల్స్ పేర్ల మీద, తర్వాత సమ్ బిగ్ మాల్స్, యూ డూ దిస్, యూ ఆన్సర్ ఫ్యూ క్వశ్చన్స్, యూ విల్ గెట్ ఐఫోన్. అట్లా చేసుకుంటే వెళ్ళిపోయి లాస్ట్కి వచ్చేసరికి నువ్వు నీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసేయి, లేకపోతే ఇది ఇవ్వు, లేకపోతే దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు అ డిఫరెంట్ సైట్ అండ్ సడన్ గా చూస్తున్నప్పుడు ఫోన్ సైట్స్లోకి వెళ్ళిపోవడము. దే ఆర్ మిస్లీడింగ్. అంటే ద కవర్ పేజ్ ఇస్ డిఫరెంట్ అండ్ దెన్ ఇట్ ల్యాండ్స్ అప్ సమ్వేర్. ఎవరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత, అది గ్రూప్ 1 కావచ్చు, నిజంగానే పోలీస్ డిపార్ట్మెంట్లో ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు, ఎనీ సెక్టార్, ఏ సెక్టార్లో అయినా కూడా, ఎస్పెషల్లీ యూనిఫామ్ జాబ్స్లో ఒక్కసారి యూనిఫామ్ వేసుకున్న వెంటనే మెంటల్గా ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి? యూ నీడ్ టు బి స్ట్రాంగ్ మెంటలీ. ఎందుకంటే కొన్ని అన్ఫోర్సింగ్ ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. వెదర్ ఇట్ ఈస్ అగైన్ ఐ టెల్ యూ, వెదర్ మేల్ ఆఫీసర్ అయినా ఫీమేల్ ఆఫీసర్ అయినా, ఆ జాబ్ ఎన్వైర్న్మెంట్ని బట్టి, ఆ ఛాలెంజెస్ని బట్టి యూ నీడ్ టు బీ మెంటలీ స్ట్రాంగ్ అండ్ వీ నీడ్ టు బీ
మోర్ సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ సెల్ఫ్ కంట్రోల్డ్. అంటే ఎవరో చూస్తారు, సమాజం చూస్తుంది నన్ను, లేకపోతే నా సీనియర్ ఆఫీసర్ చూస్తాడు, యూ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ దట్. వెన్ యూ నో వాట్ యు ఆర్, వెన్ యూ హ్యావ్ అ సెల్ఫ్ కంట్రోల్, ఏది రైట్ ఏది రాంగ్, అండ్ యూ ఆర్ మెంటలీ స్ట్రాంగ్, యూ కెన్ ఫేస్ ఎనీ ఛాలెంజ్. సో దట్ ఈస్ వాట్ ద ఫస్ట్ థింగ్ విచ్ ఇస్ నీడెడ్ ఫర్ అ పోలీస్ ఆఫీసర్. ఎందుకంటే చాలా వస్తాయి, ప్రలోభాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఒత్తిళ్ళు వస్తాయి, తర్వాత ఒక్కొక్కసారి అనని చెయ్యని దానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. బట్ వీ నీడ్ టు బి స్ట్రాంగ్ ఇన్ సచ్ సిచ్యువేషన్. అలా మీరు ఎవరికి కోఆపరేట్ చేయలేదు కాబట్టి మీకు కూడా బోల్డ్ అండ్ ట్రాన్స్ఫర్లు అయ్యాయి. ఆఫ్ కోర్స్. నిజానికి ఎనీ సివిల్ సర్వెంట్ కి ఏదో ఒక టైంలో ఎన్నో రకాలైన ఐదర్ పొలిటికల్ కావచ్చు, ఎనీ అదర్ ప్రెజర్స్ కావచ్చు, చాలా రకాలైన ప్రలోభాలకు కూడా లొంగే అవకాశాలు అండ్ సిచ్యువేషన్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. కమింగ్ సివిల్ సర్వెంట్స్ కి ఎగ్జాక్ట్ గా ఎలా ఉంటే వాళ్ళ కెరియర్ కి ప్రాబ్లం లేకుండా ఉంటుందని మీరు అడ్వైస్ చేస్తారు నాకు? టు లివ్ అకార్డింగ్ టు ద రూల్. ఇది కరెక్టా ఇది రాంగ్ అన్నది కాదు. రూల్ ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుంది. నో బడీ ఈజ్ అబవ్ రూల్ అండ్ లా, వెదర్ ఇట్ ఈస్ అ సివిల్ సర్వెంట్ ఆర్ అ సివిలియన్. సో మనం రూల్ ప్రకారము వెళ్తే, లే డౌన్ రూల్స్ ప్రకారం, ఇట్ విల్ నాట్ బి అ ప్రాబ్లం. యా, డెఫినెట్గా ప్రెషర్ రావచ్చు పై అధికారుల నుంచో, లేకపోతే పాలిటీషియన్స్ నుంచో, ఇంకెవరి నుంచో. బట్ వెన్ యూ స్టిక్ టు ద రూల్, యూ విల్ నాట్ గెట్ ఇన్ టు అ ప్రాబ్లం. అది కాకుండా కొంచెం మనం ఎక్కడో ఒక చోట సాఫ్ట్ అవ్వడము, లేకపోతే అంటే ఒకవేళ పర్సనల్ గెయిన్ కోసమో, లేకపోతే మానిటరీ గెయిన్ కోసమో కాకపోయినా మంచితనం కోసం ఒక్కొక్కసారి పర్వాలేదులే చేయొచ్చు అనుకుంటే కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద రూల్. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ద బేసిక్ థింగ్ ఇస్ స్టిక్ టు ద రూల్. ఎందుకంటే చాలా సార్లు గవర్నమెంట్స్ మారినప్పుడు కానీ, అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కానీ ఎప్పుడైనా సివిల్ సర్వెంట్స్ మీద కేసెస్ పెట్టడం, అరెస్ట్ అవ్వడం, వాళ్ళు కూడా జైలు పాలవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. కాబట్టి నెక్స్ట్ ఆస్పిరెంట్స్ అనండి, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ వాళ్ళు రేపు అచీవ్ చేసిన తర్వాత మనం ఎలా ఉండాలి అనే దానికి ఇలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడే వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ పెడుతూ ఉంటుంది. అంటే ఒకటి కెరియర్లో ఏంటంటే, కెరియర్లో యూ నీడ్ టు గ్రో అప్, బట్ యూ డోంట్ నీడ్ టు బి హ్యావింగ్ ఎనీ అటాచ్మెంట్స్. సో అదొకటి మనం మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మన సొంత ఇంటి నుంచి మనం బయటకు వచ్చాం, వేరే రాష్ట్రంలో పనిచేయడానికో, లేకపోతే వేరే ఊర్లోనో పనిచేయడానికి, వేరే జిల్లాలో పనిచేయడానికి. వెన్ యూ హ్యావ్ లెఫ్ట్ యువర్ ఓన్ హోమ్ టౌన్, యువర్ ఓన్ హోమ్, హౌ డస్ ఇట్ మ్యాటర్ వేర్ ఎవర్ యు ఆర్? ఒకవేళ 6 నెలలకే ట్రాన్స్ఫర్ చేస్తారేమో, దట్స్ ఫైన్. ఎప్పుడైతే ఆ కుర్చీకి అటాచ్మెంట్, ఆ ప్లేస్కి అటాచ్మెంట్ అనేది ఉండదో, ఎనీ వింగ్, ఎనీ డిపార్ట్మెంట్, యూ కెన్ ఈజీలీ వర్క్ ఇన్ ఎనీ ప్లేస్, యూ కెన్ వర్క్ విత్ సాటిస్ఫాక్షన్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ ఆస్క్డ్, ఎందుకు లా అండ్ ఆర్డర్లో వెళ్తే వాళ్ళకి కాంప్రమైజ్ కాను అని తెలుసు, నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారు. యాజ్ యూ సెడ్, చాలా తొందరగా ఎక్కువ చేశారు అని. ఇట్స్ డిఫరెంట్. అండ్ సెకండ్ థింగ్ ఇస్, అంటే అక్కడ నుంచి చేస్తే సిఐడికి వచ్చినప్పుడు కూడా నన్ను అడిగారు ఎందుకు అని. ఇట్స్ నాట్ దట్ క్యాలిబర్ లేదు, చేయలేము అని కాదు. వెన్ యూ కెనాట్ కాంప్రమైజ్ ఆన్ సర్టన్ థింగ్స్, వెన్ యూఆర్ ట్రాన్స్ఫర్డ్ అవుట్, ఈవెన్ దట్ ప్లేస్ ఆల్సో వాజ్ వెరీ హ్యాపీ. అక్కడేం సైలెంట్గా లేని, పాత మూసుకుపోయిన కేసెస్ అన్ని తీసి వాటిని వెలుగులోకి తీసుకొచ్చి వాటిని ఛార్జ్ షీట్లు వేసి సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా పంపించాను. సో వేరెవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్. అండ్ దెన్ ఈ అటాచ్మెంట్ లేనప్పుడు ఒక గంటలో ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ట్రాన్స్ఫర్ అయ్యింది అంటే. దట్ ఈస్ హౌ ఐ హెడ్ బీన్ ట్రైంగ్ టు కీప్ మై సెల్ఫ్ ఆల్ దీస్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్. యంగర్ జనరేషన్ కూడా, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అటాచ్మెంట్, యూ డోంట్ స్టిక్. నాకు ఇది అయితేనే, లా అండ్ ఆర్డర్ అయితేనే నేను చేయగలుగుతాను, క్రైమ్ చేయలేను, ఇంకో ట్రాఫిక్ చేయలేను. నో, ఎనీ వర్క్ విచ్ యూ టేకప్ యాజ్ అన్ అసైన్మెంట్, యూ లవ్ ఇట్ అండ్ డూ ఇట్, డెఫినెట్లీ దెర్ విల్ బీ అ రిమార్కబుల్ అచీవ్మెంట్. కానీ మీరు కూంబింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి, చాలా క్రిటికల్ కండిషన్స్ లో మీరు వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి. నిజంగా అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా మేల్ అయి ఉంటే బాగుండేది, ఫీమేల్ అయిపోయాను, లేకపోతే నేను ఇలా చేసి ఉండేదాన్ని అని ఎప్పుడైనా అనుకున్నారా మ్యామ్? ఎప్పుడు అనుకోలేదు. ఓన్లీ ఎప్పుడు గుర్తొచ్చేదంటే, నేను అంటే మెయిలా ఫీమేలా అనేది వదిలేసి ఒక పోలీస్ అధికారి అనే పనిచేసేదాన్ని. ఐ హ్యావ్ టు డూ దిస్ అండ్ దిస్ ఇస్ ద ఛాలెంజ్ బిఫోర్ మీ. ఒక లేడీ ఆఫీసర్కి ఒక ఇబ్బంది వస్తుంది, లేకపోతే లేడీకి ఒక ఇబ్బంది వస్తుంది ఎప్పుడంటే, వాష్రూమ్ కనపడకపోతే అంటే ఆ ప్లేసెస్లో ఇప్పుడు మాత్రమే గుర్తొస్తుంది అనమాట. ఓ, వీ హ్యావ్ సమ్ వేర్ దట్ ఆ సెన్సిటివిటీ ఉంది, ఐ హ్యావ్ టు. అదర్వైజ్ జాబ్ పరంగా అయితే ఇప్పుడు ఐ నెవర్ ఫెల్ట్ ఇట్. అంటే సీనియర్స్ కానీ, లేడీ కదమ్మా నువ్వు ఇక్కడికి ఏం వెళ్తావు, ఇదేం చేస్తావు, అక్కర్లేదు ఆగోని సందర్భాలు ఉన్నాయి మ్యామ్? ఎప్పుడు అది అనలేదు, నన్ను ఏ సీనియర్ అనలేదు. అండ్ ఫస్ట్ పోస్టింగ్ నాకు కామారెడ్డి హైలీ ఎఫెక్టెడ్ ఏరియా ఇచ్చినప్పుడు దెన్ ఏడీజీ ఇంటెలిజెన్స్ గారు చెప్పింది ఏంటంటే, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ దట్ యూ కెన్ డూ ఇట్ అని. మై ఫస్ట్ పోస్టింగ్ స్టార్టెడ్ ఇన్ అన్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా. కానీ మీకు చిన్నప్పుడే అమ్మ కాలం చేశారని విన్నానండి. నిజంగా ఒక అమ్మ లేని వెలితిని ఎవరు ఫీల్ చేయలేరు. ఉన్న వాళ్ళకేమో ఆ వెలుగు తెలియదు.
తెలియదు. అమ్మ విలువ నిజంగా తెలియదు, టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుంటారు, చెప్పిన మాట వినరు. అలాంటి పిల్లలకి అమ్మ గురించి మీరు ఏం చెప్తారంటే అంటారు? అమ్మ మాట వినకుండా అమ్మని టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుని, అమ్మ నీకేం తెలియదు, ఆవిడ ఏం చెప్పినా కూడా మా అమ్మ ఇలాగే చెప్తుంది. పట్టించుకోకుండా చేస్తూ ఉంటారు చాలా సార్లు. అంటే సమ్ టైమ్స్ ఇట్ విల్ బి టూ లేట్ ఫర్ దెమ్ టు రియలైజ్ ద వాల్యూ. కొన్నిసార్లు దాటిపోతుంది చెయ్యి. కాబట్టి ఉన్నప్పుడే ఇతరులకి అంత విలువ ఇస్తున్నాం కదా, స్నేహితులకి విలువ ఇస్తాము, లేకపోతే ఇంకొక దానికి విలువ ఇస్తాము, మా తల్లికి ఎందుకు విలువ ఇవ్వకూడదు? తల్లికి ఇవ్వాలి. తల్లిదండ్రులు చేసే అంత వాళ్ళు చూపే ప్రేమ కానివ్వండి, వాళ్ళు చూపించే కేర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మ్యాచింగ్. ఎవ్వరు చేయలేరు వాళ్ళ ప్రేమని, ఎవరు మనకి ఇవ్వరు. రెండోది ఆ కంఫర్ట్, ఆ డిపెండెన్సీ అనేది అట్లాగే ఉంటుంది. అంటే ప్రతి చోట కూడా తల్లి అవసరం ఉంటుంది. అంటే మనకు ఉంది కాబట్టి మనకు వాల్యూ తెలియదు అన్నది కాదు. ఒక్కరోజు దూరంగా ఊర్లో ఉండమని చెప్పండి, తెలుస్తుంది వీళ్ళకి. చిన్న దాని దగ్గర నుంచి, అంటే ఈవెన్ వడ్డించుకొని తినాలన్న దగ్గర నుంచి కూడా పెద్ద విషయాలకు వచ్చేసరికి. సో ఉన్నప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులను గౌరవించాల్సిందే, తల్లిని ప్రేమించాలి, ఎప్పుడు చులకనగా చూడకూడదు. ఎందుకంటే పోయిన తర్వాత కూర్చొని ఏడిస్తే లాభం ఏం లేదు. ఉన్నప్పుడు ఆ ప్రేమని ఎంత తీసుకోగలుగుతామో అంత తీసుకోవాలి, ఎంత ప్రేమను ఇవ్వగలుగుతామో అంత ఇవ్వాలి. వాళ్ళకి డబ్బులు అవసరం లేదండి. ఒకవేళ ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా, ఏమున్నా కానీ కూడా, దే డోంట్ నీడ్ యువర్ మనీ, దే డోంట్ నీడ్ యువర్ పొజిషన్స్, దే నీడ్ ఓన్లీ యువర్ లవ్. ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడి, దూరం ఉన్న వాళ్ళైతే దగ్గర ఉంటే, తల్లిదండ్రులతో కలిసి ఉండగలిగితే ద గ్రేటెస్ట్. నాన్నగారు ఎక్కడ ఉంటున్నారండి? నాన్న హన్మకొండలో ఉంటారు. అంటే హీఈస్ వెరీ బిజీ, హీ కీప్స్ హిమ్సెల్ఫ్ బిజీ విత్ లాట్ ఆఫ్ సోషల్ వర్క్. అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తూ ఉంటారు. ఐ గో రెగ్యులర్లీ. అండ్ నాన్న కూడా వస్తూ ఉంటారు. బికాస్ హీ హ్యాస్ టు కేటర్ టు ఆల్ 4 children. ఇక్కడ నేను చెల్లి హైదరాబాద్ లో ఉంటాం కాబట్టి పర్వాలేదు ఇక్కడికి వచ్చినప్పుడు. మై బ్రదర్ హూ ఇస్ అ డాక్టర్, హీ స్టేస్ ఇన్ బెంగళూరు. ఇంకా చిన్న తమ్ముడు US లో ఉంటాడు. సిస్టర్ ఏం చేస్తున్నారండి? షీఈస్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్, బట్ యాజ్ ఆఫ్ నౌ షీ ఈస్ అట్ హోమ్. హర్ హస్బెండ్ ఈస్ అ సీనియర్ మేనేజర్ ఇన్ మైక్రోసాఫ్ట్. సో డిపార్ట్మెంట్ వైజ్ మీరే ఉన్నారు. నేను ఒక్కదాన్ని అండి. మీ అమ్మగారేమో ఒకటి చదివించాలనుకున్నారు, మీరు ఇంకొకటి అవ్వాలనుకున్నారు. ఫైనల్ గా డెస్టినీ ఇటు తీసుకొచ్చింది మిమ్మల్ని. ఇది చూసినప్పుడు అనిపిస్తుందా నిజంగానే ఇదే కదా రాసి పెట్టుండడం అంటే అని? చాలా సార్లు ఏమనుకుంటారంటే మనమే అన్ని చేయగలుగుతాము, మనం అనుకున్నట్టే చేయగలుగుతామని. బట్ డెఫినెట్లీ వీ నీడ్ టు అండర్స్టాండ్ దెర్ ఇస్ అ సూపర్ న్యాచురల్ పవర్ కాల్డ్ గాడ్. దేవుడు చేశాడు అని అంటాం కదా. సో గాడ్ డిసైడ్స్, మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అని అంటారు ఒక్కోసారి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ వీఆర్ డెఫినెట్లీ గైడెడ్ బై ద డివైన్ ప్లాన్. చాలాసార్లు మనం చేయాలనుకునేవి చేయలేము, చేయొద్దు అనుకునేవి మనతో జరుగుతాయి. డెఫినెట్లీ వీఆర్ కంట్రోల్డ్ బై ద డివైన్ ప్లాన్.